మంచి చేసాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకులు జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. తీసుకుంటుందా ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తారు. జై రాజమన్న. గంగలాయపల్లి గ్రామ పంచాయతీ కైవారిపల్లి మధ్యార చిన్న గ్రామం. ఒక 240, 250, 300 ఓట్లు కలిగినటువంటి చిన్న గ్రామము. అంత కష్టజీవులు ఏడుండేది. వ్యవసాయము, వ్యవసాయ కూలి, పేదవాళ్ళు. ఇక్కడ 2 వర్గాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ 2 వర్గాలు ఉండేవి. భాస్కర్ ఇక్కడ బలమైనటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి జెండా మేము పట్టుకునేప్పటికీ విశేషమైన ఆదరణ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ భాస్కర్ ధీటుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లు సంపాదించే విషయంలో ఎప్పుడు సఫలీకృతుడయ్యేవాడు. భాస్కర్ ప్రజలకు పలికేవాడు, ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. మా వైపు రవీంద్ర ఉంటే ఆ వైపు తెలుగుదేశం పార్టీకి భాస్కర్ ఉండేవాడు. భాస్కర్ కూడా ఈరోజు ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆకర్షితుడై ఆ పాలనకు, మాలాంటి పేదవారు ఉండే ఈ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన చాలా అవసరం ఉన్నా నేను కూడా మీతో కలిసి ప్రజాసేవలో ముందుకు నడుస్తామని చెప్పి గ్రామంలో కూడా కక్షలు కార్పణ్యాలు ఉండకుండా అందరం ఒక తాటిపైన ఒక మాటపైన ఉండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో, పేదవారికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో భాస్కర్ ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తా ఉన్నా. భాస్కర్ కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యేగా ఈ దినం నుంచి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కానీ, ఈ గ్రామంలో రవీంద్రతో పాటు భాస్కర్ యొక్క బంధుమిత్రులందరి యొక్క బాధ్యత రాచమల్లి శివప్రసాద్ రెడ్డిదే, నాదే సంపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకొని రాజకీయ పరంగా ఇరువురికి ఎంత ప్రాధాన్యతను, ఎంత గౌరవాన్ని కల్పించాలో కల్పిస్తూ అందరితో కలిసి ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. పేదరిక నిర్మూలనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. భాస్కర్తో పాటు ఈరోజు పార్టీలో చేరిన ప్రతి యువకునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండు పథకం. మా
పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా ఎంతో మార్పు చేసినాడు. ఆ ప్రభుత్వాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, ఆ మంత్రిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. హాస్పిటల్లో ప్రాంతాలు చేయాలని అందరూ మంచిగా ఉండాలని కాకుండా ఎక్కడైనా సరే ప్రజలు కాలేజీ కాకుండా వేరే చోటైనా మన బంధువులు స్నేహితులు ఎవరున్నా కూడా మనం పేదవాళ్ళందరూ కలిసి జగనన్న పార్టీని గెలిపించుకోవాలనే నిర్ణయంతో చెప్తున్నాం. ఇంత వ్యక్తమైందని చెప్పేది ఇది మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ పాలన. ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు మీకు లేదు. మీ పిల్లలు కానీ మీరు కానీ బాగున్నారు. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు డాక్టర్ రుణాలు చేసి ఆయనే కట్టినాడు కదా, 8 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు కదా, ఈదో ఇల్లు కట్టించినాడు కదా, 3,000 పెన్షన్ జీవో పెట్టినాడు కదా, జీవోలను సచివాలయం పెట్టాడు కదా, వాలంటీర్లు పెట్టాడు కదా, 40 నెలలు పెన్షన్ ఇచ్చినాడు కదా, రైతు భరోసాని కేంద్రాలు ఇచ్చినాడు కదా, వ్యవసాయం చేసి 14,000 డబ్బులు ఇచ్చినాడు కదా, ఎంతల్ని అన్నీ చేసినాడు. ఇవన్నీ చేస్తూ ఒకటి బాగా మట్టి పెట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళకు చేయను, వైసీపీ వాళ్ళకు చేస్తాను చేయలే, అందరికీ చేసినాడు. మొత్తం ఆ చేసే దాంట్లో కూడా ₹1 లంచం తీసుకున్నారు ఎవరన్నా లేదు. వీటి గారికే వాలంటీర్లు వచ్చినారు, పేపర్లు తీసుకున్నారు, సచివాలయంలో పెట్టినారు, పథకం తెప్పించారు. మీ అకౌంట్ కూడా డబ్బులు పడినాయి. మధ్యలో ఎవరు దళారులు లేరు, ఎవరు లెక్కలు తీసుకుంటున్నారు లేరు. అన్ని మధ్య పెట్టుకొని ఆయన ప్రభుత్వానికి మీరు ఓట్లు లేదు.